నేట్ ప్రశ్నపత్రం లీకేజీపై విద్యార్థులు యువజన సంఘాలు ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించడంపై సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు హర్షం వ్యక్తం చేశారు. పట్టణ గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గత 26 రోజులుగా లక్షలాది విద్యార్థులు చేసిన ఆందోళన ఫలించిందని చెప్పారు. ఆమరణ దీక్ష చేసిన సోనం వాంగ్చుక్ పోరాటానికి న్యాయం జరిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన పోరాటానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. సమావేశంలో సిపిఐ నాయకులు బొల్లిముంత కృష్ణ, ఏఐటియుసి నాయకులు పరుచూరి వెంకటేశ్వరరావు, కనపర్తి బెన్హర్, తుంగా బాలస్వామి, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. గత 27 రోజులుగా నీట్ పేపర్ లీకేజీ మీద దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన చేసినటువంటి వీరోచిత పోరాటాలు, వీరోచిత ఉద్యమాల ద్వారా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రనాథ్ ప్రధాన్ రాజీనామా చేయటం భారతదేశ చరిత్రలో ఒక చారిత్రకమైనటువంటి ఘట్టమని సిపిఐ అభివర్ణిస్తూ ఉంది. గత 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పోరాట యోధుడు, మేఘశ్రీ అవార్డు గ్రహీత సోనం వాంగ్చుక్ చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది హృదయాన్ని కదిలించింది. సుప్రీంకోర్టు జడ్జి గారు, ప్రధాన న్యాయమూర్తి, వార్తలు చూసే టైం నాకు లేదు అన్నాడు. నీకు వార్తలు చూసే టైం లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చో, ఇక్కడెందుకు? ఇవాళ ఆయనకు కూడా చురకలు అందినాయి బాగానే. కనుక ప్రజా ఉద్యమాలు, ప్రజా చైతన్య ఉద్యమాలు ఈ దేశంలో నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. దోపిడికి, దౌర్జన్యాలకి, అన్యాయాలకి, అణచివేతలకు వ్యతిరేకంగా ఎవరో ఒకరు పుడుతూనే ఉంటారు, చనిపోయే వాళ్ళు చనిపోతూనే ఉంటారు. కానీ ప్రగతిశీల వాదులు, లౌకిక ప్రజాస్వామ్య శక్తులు వీళ్ళందరూ కూడా ఈ దేశాన్ని, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ ఉంటారని, భవిష్యత్తులో ఏమైతే ఇవాళ 3 ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే అమలుపరచాలని, మరి 26 రోజులుగా ఆమరణ నిరాహార చేసినటువంటి సోనం వాంగ్చుక్కి దేశం జైజేలు పలుకుతుందని